లంబాడీల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లిలో జరిగిన లంబాడీల తీజ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, పెళ్లికాని యువతులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం డీజే పాటలకు యువతులతో కలిసి ఎమ్మెల్యే స్టెప్పులేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ తీజ్ పండుగలో పెళ్లికాని యువతులు ఆటపాటలతో ఆనందంగా పాల్గొనటం మన ఆచారాలు, విలువలను భావితరాలకు తీసుకువెళ్తుందన్నారు. తండాలో ఈరోజు తీజ్ పండుగ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ తీజ్ పండుగ లంబాడ గిరిజన జాతికి పెద్ద పండుగ. ఈ పండుగలో 9 రోజులు పెళ్లి కాని పిల్లలు మొలకలేసి నిష్టగా ఉండి ఆ మొలకలను ఈరోజు ఒక పవిత్రమైనటువంటి మొలకలుగా భావించి వారి కోరిన కోరికలు మొక్కుకొని ఏ పనులు చేయాలన్నా విజయవంతంగా జరిగే కొరకు ఈ తీజ్ పండుగలో ఆ మొలకలను సాంప్రదాయ పద్ధతిలో జేబులో పెట్టడం, మళ్ళా మొలకలు అన్నీ కూడా నదిలో వేయడం, ఇది అత్యంత ప్రీతికరమైనటువంటి పండుగ తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది ప్రభుత్వ పరంగా చేయాలని, పెద్ద పండుగగా గుర్తించాలని నేను వారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే లంబాడా జాతికి, ఒక లంబాడా జాతే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క తీజ్ పండుగలో పాల్గొని వారి సంతోషంలో, వారి కార్యక్రమంలో పాల్గొని మరి ఆ యొక్క తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. ఈ తీజ్ పండుగ 9 రోజులు నిష్టగా ఉండి చేసే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక పండుగగా గుర్తించి దీన్ని ఫెస్టివల్గా చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తూ, ఈ తీజ్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి సోదరిమణులు, ఈ గ్రామ తండా పెద్ద మనుషులు, యువకులు, ప్రతి ఒక్కరికి కూడా తీజ్ ఉత్సవ శుభాకాంక్షలు.